మనతోటి దీపక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి పర్లేదు దీపక్ రెడ్డి గారు, కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. దాదాపు అందులో 17 మంది వరకు కొత్త వారు ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా అండి. సో శాఖలు ఇంకా కేటాయించలేదు దీపక్ రెడ్డి గారు, మొత్తానికి ఎవరికి ఏ శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉందంటారు? ఆ క్లారిటీ మనకు త్వరలో ఈవినింగ్ లోపల వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం, ఎందుకంటే మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త మంత్రివర్గాన్ని ఇంటికి పిలిచి దిశానిర్దేశం చేయటం జరిగింది. సో ఇమ్మీడియట్ గా కొంచెం కూడా టైం వేస్ట్ కాకుండా వర్క్ లోకి దిగిపోయినారు. సో ఇది చాలా సంతోషమైన వార్త ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుపుతున్నాము. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏంది, ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో సీక్రెట్ జియోలు తీసుకొని వచ్చి వారు చేసిన పనులు చాలా వరకు ప్రజలకి తెలియనియకుండా దాచిపెట్టినారు. అంటే ప్రజలు వాళ్ళు ఓటేసి గెలిపించి అధికారం ఇచ్చినారో అదే ప్రజలకి తెలియనియకుండా దాచిపెట్టిన పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చినారు అనేది ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తుంటేనే కదా దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నించేది. సో అందరు మంత్రులకు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, వారి డిపార్ట్మెంట్స్ లో అసలు ఏం జరిగింది, అసలు తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వారం రోజుల్లో ఈ సీక్రెట్ జియోల్లో వీళ్ళు ఏమి అవకతవకలు చేసినారో, ఏమేమి దోచేశారో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ మా సోదరుడు నారాయణమూర్తి గారు మొన్న ఒక డిబేట్ లో కూడా చూశాను, ఈ రోజు ఒక డిబేట్ లో కూడా చూశాను. వారు పెట్టిన ఆ ఫేస్ చూస్తా ఉంటే నాకు కొంచెం బాధగా వేస్తా ఉంది. ఎందుకంటే ఓడిపోవటం అని కాదు, వాళ్ళ పార్టీ మూత పడిపోయే పోద్దేమో అనే విధంగా వారు ఆ ముఖం పెడతా ఉంటారు. సో మీ పార్టీ ఇంకా మూత పడిపోలేదు, నాకు తెలిసి ఒక 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది, ఎందుకంటే జైలుకు పోయిన తర్వాత మూత పడుతుంది. సో కొంచెం నవ్వుతుందండి ఇప్పుడు నవ్వినట్టు, ఎందుకంటే మీరు తిట్టినట్టు మేము తిట్టము, సంస్కారంగానే మేము డిబేట్ లో ఉంటాము. సో హెల్దీ డిబేట్స్ వీ విల్ హ్యావ్ అని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఒకటి నాకు డౌట్ దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి ఎవరైతే రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి గారు కామెంట్స్ చేశారు 2 days బ్యాక్. సో అలాంటి ఏమైనా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటారా? బ్రహ్మనాయుడు గారు, మేమైతే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంత పెద్ద తుఫాన్, ఇది ఒక తుఫాన్ లాంటిది, రాజకీయ తుఫాన్ లాంటిది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఈ తుఫాన్ లో ఆ వైసీపీ పార్టీ కొట్టుకోబోయిందని మనకు అర్థం అవుతా ఉంది. వైసీపీ పార్టీ అనే నావలో బొక్కలు పడిపోయినాయి. సో ఇప్పుడు బొక్కలు పడిపోయినప్పుడు ఆ ఉండే 10 మంది వాళ్ళు దుంకకపోతే ఆ నావతో పాటు వాళ్ళు మునిగిపోతారు కదండి. సో ఖచ్చితంగా అందుకని ఎవరు బాధ వాళ్ళకు ఉంటది. ఒకటి వాళ్ళ పర్సనల్ ఇది రిస్క్, రెండోది వాళ్ళ నియోజకవర్గము, వాళ్ళ ప్రజలు, వాళ్ళ కార్యకర్తలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది. సో ఖచ్చితంగా ఆ 10 మంది కూడా ఆలోచిస్తా ఉంటారు రేపు ఈ కేసులన్నీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మేము బిజీగా ఉన్నాము అని చెప్పి కోర్టుకు కూడా పోలేదు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి రేపు ముఖ్యమంత్రి గారి మీద కన్విక్షన్ పడి ఇంకా ఆ పార్టీలో ఒక పెద్ద అనేది లేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మూత పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి చూసుకునే ఆలోచన వాళ్ళలో ఉంటది అని చెప్పి మనం అనుకోవచ్చు. అది సర్వసాధారణమే కదా సార్. సార్ ఇంకొకటి దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా ప్రమాణ స్వీకారానికి? ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రోటోకాల్ అనేది ఫాలో అయ్యే సంస్కారం మాకు ఉందండి. ఖచ్చితంగా ఫోన్ చేసినారు అని చెప్పి మాకు సమాచారం వచ్చింది, కానీ అటు సైడ్ రిసీవ్ చేసుకోలేదు అని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వాస్తవాలు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక గౌరవంతో ముందుకు పోవాలా అనే కల్చర్ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ రోజు మన మీటింగ్ చూస్తే ఎంత అద్భుతంగా జరిగింది. రాజకీయాల్లో ఈ విధంగా ఉండాల అంటే ఒక గౌరవంతో ఒకరిని ఒకరు పలకరించటము, ఒక ఆప్యాయత చూపించటము కేవలం రాజకీయమే కాదు, దానికన్నా ఒక స్టెప్ ఎక్స్ట్రా పోవటం కూడా జరిగింది. సో నేను ఇంకా చాలా సంతోషపడినాను. పవన్ కళ్యాణ్ గారు పోయి మోదీ గారు దిగిపోతా ఉండారు, అప్పటికే మీరు రాండి ఒకసారి అన్నగారు ఉన్నారు ఇట్లా అని చెప్పి ఆ జెస్చర్ అడిగితే వాడు కూడా గ్రేస్ఫుల్ గా రావటము ఎంత 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 సంతోషం వేసింది అని అంటే, ఇది రాజకీయాల్లో ఉండాల్సింది. ఒకరినొకరిని గౌరవించుకుంటూ ముందుకు పోవాలా. ప్రజల్లో కూడా
మన గౌరవాన్ని నిలుపుకునే విధంగా పోవాలి. అవును. ఏది 5 సంవత్సరాల్లో అది టోటల్ మిస్సింగ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారము అయిపోగానే వారు స్పీచ్ ఇచ్చినారు. దాంతో ఏమని స్పీచ్ ఇచ్చినారండి? మీడియా హౌస్ని మేము చేస్తాము, ఇంక ఇది చేస్తాము అని చెప్పి ఆ ప్రమాణ స్వీకారం దగ్గర నుంచే వారు థ్రెటన్ చేయటం జరిగింది. మేము ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము అన్నారు. ఏం నిలబెట్టుకున్నారో 5 సంవత్సరాల్లో మనకు అర్థమైపోయింది. సో దానికి దీనికి కాంట్రాస్ట్ మీరు చూస్తే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇక్కడ కక్ష లేదు, ఇక్కడ వారు మాట్లాడిన విధానంగా లేదు, ఒక ఆప్యాయతతో ముందుకు పోతా ఉండరు. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. తెలుగు జాతికి ఒక మంచి రోజులు ముందుకు వస్తా ఉన్నాయి. రాక్షస సంహారణ జరిగిపోయింది. దీపావళి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పి మాత్రము గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. రైట్, సమయం తక్కువగా ఉందండి. నారాయణమూర్తి గారు ఒక చిన్న అంశాన్ని మీరు క్లారిఫై చేసి కంక్లూజన్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్కు అందుబాటు